క్షుద్ర పూజల సావాసం. దెయ్యాలున్నాయా? లేవా? దెయ్యాలు లేవని చాలా మంది అంటూ ఉంటారు. అదంతా కేవలం ఒక భ్రమ అని అన్ని కొట్టిపడేస్తూ ఉంటారు. కానీ దెయ్యాలు ఉన్నాయి అని ప్రూవ్ చేసే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అలాంటి ఒక ఇన్సిడెంట్ మన వైజాగ్ సిటీలో కూడా జరిగింది. వైజాగ్ సిటీకి 20 కిలోమీటర్ల చివరన ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో 4 ఏళ్ల క్రితం ఒక బాలిక మరణించింది. ఊరేసుకుని చనిపోయింది. ఆవిడ ఎందుకు చనిపోయింది? ఆ బాలికకి ఏ ప్రాబ్లమ్స్ లేవు, కానీ చనిపోవాల్సిన అవసరం ఏంటి? తన ఒక శక్తి చేత పీడింపబడేది, ప్రతిరోజు వేధింపబడేది అని అందరూ అంటారు. కానీ ఈ నిజాలేంటో ఎవరికి తెలియదు. ఇలా చూస్తే ఆ కాలేజీలో ఎన్నో ఏళ్ల క్రితం ఒక శక్తిని క్షుద్ర పూజలు చేసి అక్కడే బంధింపచేశారని పురాణాలలో చెప్పబడింది. అది ఎంతవరకు నిజం? ఆ శక్తి వలనే ఎన్నో విద్యార్థులు, బాలికలు, బాలులు అక్కడే ప్రతి ఏడాది మరణిస్తూ ఉన్నారు. ఇదంతా దేని వల్ల జరుగుతుంది? ఆ శక్తి వల్లనే అంటారా? దాన్ని తేలిక కొట్టిపడేదానికి లేదు. చాలా మంది చనిపోతూనే ఉన్నారు. మరి దీన్ని ఏమంటారు? నిజంగా శక్తి ఉందంటారా? దీన్ని వచ్చి చూస్తే ఈ నిజాల్ని వెలికితీసే ప్రయత్నంలో ఎన్నో 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 ఒళ్ళు కబురు పురిచే నిజాలు బయటపడ్డాయి. ఆ నిజాల్ని వెలికితీసే ప్రయత్నంలో మా బృందం సక్సెస్ అయింది. ఆ వీడియో క్లిప్పింగ్ అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాం. ఆ నిజాలు చూసి తట్టుకునే దమ్ము మీకుందా? చూడాలనుకుంటున్నారా? చూస్తారా? మరి చూస్తూ ఉండండి. డోంట్ గో అవే.
స్టార్ట్. స్టార్ట్. పన్నెండు గంటలకు ఇద్దరు కుర్రవాళ్ళు హాస్టల్ వైపుగా నడుచుకుంటూ వచ్చారు. అప్పుడు జరిగిన సంఘటన ఇది. ఎవరో వెనకాల నుంచి వచ్చినట్టు వాళ్ళు అనుకున్నారు. ఎవరో వాళ్ళు తరుముతున్నట్టుగా తను ఫీల్ అయ్యారు. ఎవరో అర్థం కాలేదు. అటు ఇటు చూడడం మొదలు పెట్టారు. ఏదో తమ భ్రమ అనుకుని మళ్ళీ ముందరకు నడవడం మొదలు పెట్టారు. వాళ్ళకేదో నవ్వు వినిపించింది. నవ్వేంటి అని భయపడుతూ అటు ఇటు చూడడం మొదలు పెట్టారు. ఈలోగా తన పక్కన ఉన్న వ్యక్తి అదృశ్యం అయిపోయాడు. తను భయపడిపోయాడు. ఏమైంది, ఏమయ్యాడు అని చాలా భయపడ్డాడు. అటు ఇటు చూసుకుంటున్నాడు. ఈలోగా ఒరే పెద్ద నా కొడక, నీ దీంట్లో ఇప్పుడు వినపడాలరా, నీ గొంతు పగల కూడా తింటాను. అతను భయంతో పరిగెడత మొదలు పెట్టాడు. గట్టిగా అరుచుకుంటూ పారిపోయాడు. అక్కడ అదృశ్యమైన వ్యక్తి మళ్ళీ ఇక్కడ కనపడేసరికి పారిపోయాడు. తనకెవరో వెనకాల నుంచి వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యాడు. తన ఫ్రెండ్ శ్రీకాంత్ ఏమో అనుకుని తన వైపుగా నడుస్తూ వెళ్ళాడు. ఈలోగా తనకి ఏదో చప్పుడు వినపడింది. తన ఫ్రెండ్ శ్రీకాంత్ ఏమో అని తన ముందరకు నడుచుకుంటూ వెళ్ళడం సాగించాడు. ఈలోగా తనకి అక్కడ ఎవరో వ్యక్తి ఒక మూల కూర్చున్నట్టుగా తనకు అనిపించింది. ఆ వ్యక్తి వైపుగా ధైర్యం చేసి ముందుకు నడవడం మొదలు పెట్టాడు. తనకెవరో కనపడితే తన దగ్గరికి వెళ్ళాడు. ధైర్యం చేసి తన మీద చెయ్యి వేశాడు. అతను భయంతో పారిపోయాడు. మనం పడిపోతాం.